నిన్న ఏకనా స్టేడియం లో జరిగిన మ్యాచ్ చూసారా మీరు? లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి. అసలు ఒకనొక దశలో మ్యాచ్ మన చేతిలో నుంచి పోతుంది అనుకునే టైంలోనే ఒక కుర్రాడు వచ్చి కోత కోసాడు. ఢిల్లీ ఫ్యాన్స్ కి అయితే నిన్న పండగే. అసలు ఏం జరిగింది? సమీర్ రిజీవ్ ఆడిన ఇన్నింగ్స్ ఏంటి, రఫ్ ఆడించే హైలైట్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో టీం ఢిల్లీ బౌలర్ల దాడికి విలవిలాడిపోయారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనర్ గా వచ్చి షాక్ ఇచ్చాడు. కానీ బ్యాడ్ లక్ వల్ల 7 పరుగులకే ఆ రన్ అవుట్ అయిపోయాడు. తర్వాత మిచెల్ మార్ష్ 35 పరుగులు తీశాడు. లుంగ్డి యంగ్డీకి మరియు మన తెలుగు కుర్రాడికి నటరాజన్ బౌలింగ్ లో మిగతా బ్యాటర్స్ అందరూ చేతులెత్తేశారు. చివరికి అబ్దుల్ సమాద్ 36 పరుగులు తీశాడు. ఫైనల్ గా టీం మొత్తం కలిసి 141 రన్స్ చేయగలిగారు. 18.4 ఓవర్లకే లక్నో టీం ఆల్అౌట్ అయిపోయింది. ఇక 142 రన్స్ టార్గెట్ తో దిగిన ఢిల్లీ లక్నో బౌలర్స్ అయితే చుక్కలు చూపించారు. మావా కేఎల్ రాహుల్ అయితే ఫస్ట్ బాల్ డెక్అవుట్ అయ్యాడు. 26 రన్స్ కే 4 వికెట్లు పడిపోయాయి. ఇంకా ఢిల్లీ పని అయిపోయిందని అనుకున్నారు అందరూ. అప్పుడే వచ్చాడు మన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజీవ్. ఏం బ్యాటింగ్ భయ్యా! 47 బంతుల్లోనే 70 రన్స్, అందులోనే 5 4లు 4 సిక్సర్లు. క్రిస్టియన్ స్టబ్ 39 పరుగులు తీశాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కలిసి 119 రన్స్ కి చేరింది. మ్యాచ్ ని లక్నో నోట్లో నుంచి లాగేసుకున్నారు. చివరికి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ అయితే సొంతం చేసుకుంది మ్యాచ్. మరి నిన్నటి మ్యాచ్ లోని ఎవరు రియల్ హీరో మీరు కామెంట్ చేసి చెప్పండి. మన తెలుగు కుర్రాడు నటరాజ్ అయితే 3 వికెట్లు తీసి తన సత్తా చూపించాడు. మరి మీ ఉద్దేశంలో నిన్నటి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏది? రిషబ్ పంత్ ఓపెనర్ గా రావడం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం రాయండి. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.